brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. హైదరాబాద్ మహానగరంలో ఓల్డ్ బిల్డింగ్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. అధికారుల హెచ్చరికలను కొంతమంది యజమానులు పట్టించుకోకపోవడంతో స్థానికులకు ఆ భవనాలు ప్రాణ సంకటంగా మారుతున్నాయి. మరి అలాంటి భవనాలపై జిహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? నోటీసులతోనే సరిపెడుతున్నారా లేదా యాక్షన్ కి దిగుతున్నారా? ఈ వర్షాకాలంలో ప్రమాదాలను అరికట్టడానికి బల్దియా యంత్రాంగం చేపట్టిన జాగ్రత్తలు ఏంటి? బల్దియా అధికారులకు సవాల్గా మారుతున్నాయి హైదరాబాద్లోని పాత భవనాలు. వర్షాకాలం ప్రారంభం అవడంతో ఓల్డ్ బిల్డింగ్స్ ను కూల్చేందుకు సమాయత్తమవుతున్నారు జిహెచ్ఎంసీ అధికారులు. ప్రజలే స్వచ్ఛందంగా పాత భవనాల నుంచి బయటకు రావాలని జిహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలను 6 జోన్లుగా విభజించి జిహెచ్ఎంసీ అధికారులు వీటి పరిధిలో మొత్తం 499 భవనాలను ప్రమాదకరమైనవిగా గుర్తించారు. వీటిలో అత్యధికంగా చార్మినార్ సికింద్రాబాద్ జోన్లోనే ఉన్నట్టు చెప్తున్నారు అధికారులు. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వంటి సాంకేతికతను ఉపయోగించి నగరంలోని పాత కట్టడాలను అధికారులు మ్యాప్ చేస్తున్నారు. అలాగే జిహెచ్ఎంసీ రికార్డుల్లో ఉన్న భవనాల నిర్మాణ అనుమతులు, ఆ బిల్డింగ్ ఎప్పుడు కట్టారు, పాత కట్టడాలకు మరమ్మతు చేశారా లేదా అనే వివరాలను పరిశీలిస్తున్నారు. సిటీ ప్లానింగ్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది పాత భవనాల గోడలు, పైకప్పు, పునాదులు, పిల్లర్లు, బీటలు పడిన గోడలను గుర్తిస్తున్నారు. అలాగే నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్, అల్ట్రాసోనిక్ టెస్టింగ్, లేజర్ స్కానింగ్, రీబార్డ్ హూమర్ వంటి టెస్టులను కూడా భవనాల నాణ్యతను తెలుసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. అంటే పార్షల్గా రిపేర్ చేయాలా లేకపోతే టోటల్గా ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి వాళ్ళని రీలొకేట్ చేయాలనేటువంటి గైడ్ లైన్స్ కూడా ఎక్కడ క్లియర్గా లేవు. అంటే టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం, పూర్తిగా కమిషనర్ గారు దీనిపైన పూర్తిగా గైడ్ చేయకపోవడం, దానిపైన ఎక్కడ కూడా చర్చ, ఒక స్పెసిఫిక్ మీటింగ్ లాంటిది పెట్టకపోవడం అనేది ఇక్కడ ప్రధానంగా ల్యాబ్స్ అవుతున్నటువంటి విషయం. జిహెచ్ఎంసీ అధికారులు ప్రమాదకరంగా గుర్తించిన కట్టడాలను ఖాళీ చేయమని బిల్డింగ్ యజమానులకు నోటీసులు ఇచ్చినా కూడా కొందరు పట్టించుకోవడం లేదు. దీంతో అందులో నివాసం ఉంటున్న వారి పరిస్థితి దినదిన గండంగా మారింది. మరోవైపు నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, విద్యా సంస్థలపై కూడా అధికారులు దృష్టి పెట్టారు. గత కొంతకాలంగా హైదరాబాద్లో చూస్తున్నాం, పాత భవనాలు కూలటం, లేకపోతే గోడలు కూలటం, ప్రజలందరూ కూడా చనిపోతున్నారు. ఈసారి ఎట్లాంటి భవనాలను ఐడెంటిఫై చేశారా? ఆ భవనాలని కూల్చివేతలకు ఎట్లాంటి రంగం సిద్ధం చేశారు? ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభం కాగానే మేము మా స్టాఫ్ అందరికీ సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అన్ని పాత భవనాలుగా అన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటి మీద చర్యలు తీసుకోమని, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 334 భవనాలు గుర్తించడం జరిగింది. వాటిపైన అందులో 165 భవనాలపైన ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగింది. మిగతా భవనాలను కూడా చర్యలు తీసుకోమని మా స్టాఫ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రైవేటు బిల్డింగ్స్తో పాటు ప్రభుత్వ భవనాలు కూడా చెక్ చేయడం జరుగుతుంది. వాటికి కూడా ఆ కార్యాలయం యొక్క ముఖ్య అధికారికి లెటర్స్ పంపిస్తున్నాము. ఇలా మీ భవనం శిథిలావస్థలో ఉంది, మీరు రిపేర్స్ చేయించండి, అదర్వైజ్ లేదు అన్నా కూడా మీరు ఖాళీ చేయమని ప్రతి భవనాన్ని, ప్రైవేట్ భవనాలతో పాటు ప్రభుత్వ భవనాలను కూడా పంపిస్తున్నాం. జిహెచ్ఎంసీ పరిధిలో పూర్తి స్థాయిలో ఇటు ఎక్కడైతే పురాతన భవనాలని ముందుగానే గుర్తించాం, కొన్నిటిని డిమాలిష్ చేసాం, మరి కొన్నిటిని ఎవరైతే ఇంజనీర్లు సర్టిఫై చేస్తారో ఆ భవనాలను వెంటనే రిపేర్ చేసుకోవాలంటే కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. దాంతోపాటుగా సెల్లార్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే కింద స్థాయి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ శివకుమార్తో వాసు, TV9 హైదరాబాద్. నాంపల్లి నియోజకవర్గం పరిధిలోని మాన్ఘర్ బస్తీలో చాలా భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇక్కడున్న చాలా భవనాల పునాదులు దెబ్బతిన్నాయి. స్లాబుల పెచ్చులు ఊడిపోయి గోడలు బీట్లు వారి ఏ క్షణంలో అయినా కూలే స్థితిలో కనిపిస్తున్నాయి. అయితే దీనిపై స్థానికులకు హెచ్చరికలు జారీ చేసినా వారు పట్టించుకోవడం లేదంటున్నారు అధికారులు. G+2 శిథిల భవనాలు ఉన్నాయి. ఆ బస్తీలోనే ఎక్కువ ప్రమాదకరమైన స్థితిలో నివసిస్తున్నారు సార్. గత 2 సంవత్సరాల నుంచి కూడా సివియర్గా రెవెన్యూ వాళ్ళం, జిహెచ్ఎంసీ, పోలీస్ యంత్రాంగం కలిసికట్టుగా వెళ్ళి వర్షాకాలంలో వాళ్ళని వెకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయినా వాళ్ళు మాకు కొద్దిగా సహకారం అనేది తక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా మా సర్కిల్ 12లో ఆ మాంగార్ బస్తీ మాత్రం ప్రమాదకరమైన బిల్డింగ్స్ ఉన్నాయి సార్. దానికి వెకేట్ చేయించడానికి పై అధికారులను కూడా సంప్రదిస్తున్నాం. మరోవైపు సెల్లార్ తవ్వకాలు కూడా కొన్ని భవనాలకు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇటీవలే ఎల్బీ నగర్ లో సెల్లార్ తవ్వుతున్న సమయంలో ఒక్కసారిగా మట్టి కూలిపోయి కూలీలు మృతి చెందారు.
మరికొంతమంది ఒక సెల్లార్ కు పర్మిషన్ తీసుకుని 2-3 సెల్లార్లు తవ్వేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై కూడా అధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు నగరవాసులు. మరోవైపు వర్షాకాలంలో సెల్లార్ల తవ్వకాలపై నిషేధం ఉందని, నిబంధనలు ఉల్లంఘిస్తే బిల్డింగ్ పర్మిషన్ల రద్దుతో పాటు బిల్డర్ లైసెన్సులు కూడా క్యాన్సిల్ చేసి క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు ఉన్నతాధికారులు. జిహెచ్ఎంసీ పరిధిలో శిథిలావస్థలో ఉన్న 499 భవనాలను ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఎల్బీ నగర్, చార్మినార్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, శేర్లింగంపల్లి, కూకట్పల్లి ఈ 6టిని కలిపి 6 జోన్లుగా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు. అయితే ఈ భవనాల స్ట్రెంత్ను బట్టి జిహెచ్ఎంసీ అధికారులు 4 రకాలుగా యాక్షన్ తీసుకుంటారు. పూర్తిగా మొదటి యాక్షన్ తీసుకొని నోటీసులు జారీ చేస్తారు. మొదటిది డిమాలిషేషన్, అంటే బిల్డింగ్ని కూల్చివేత, అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్డింగ్ ఇంకా ఉండటానికి వీలు లేదు, ఇది కూలిపోతుందంటూ ఆదేశాలు జారీ చేస్తారు. తర్వాత రిపేర్, అంటే ఎక్కడైతే స్వల్పంగా దెబ్బతిన్న బిల్డింగ్స్ ఉన్నాయో ఆ బిల్డింగ్స్ని వెంటనే రిపేర్ చేసుకోనంటూ కూడా వాళ్ళు నోటీసులు ఇస్తారు. మూడోది వెకేట్, ఇమ్మీడియట్గా మీరు వెకేట్ చేయాలి లేకపోతే ఈ బిల్డింగ్ కూలిపోద్ది అంటూ కూడా వాళ్ళు నోటీసులు జారీ చేస్తారు. మూడోది అంటే ఎవరైతే వెకేట్ చేయారో జిహెచ్ఎంసీ అధికారులు ఇచ్చిన ఆర్డర్స్ని పాటించారో వెంటనే ఆ భవనాన్ని సీజ్ చేస్తారు అధికారులు. మొత్తానికైతే జిహెచ్ఎంసీ పరిధిలో పూర్తిగా అధికారులు మాత్రం అప్రమత్తమయ్యారు. వర్షాకాలం సీజన్ వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో 499 భవనాలను గుర్తించి వెంటనే యుద్ధ ప్రాతిపదికన కింద ఆ భవనాల్లో ఉన్న, అంటే కొన్ని భవనాలు రిపేర్ చేయడం, కొన్ని భవనాలు వెంటనే కూల్చివేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి ఈసారి జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా కూడా యాక్టివేషన్ అయింది. ఎందుకంటే ఈ భవనాల కూల్చివేతలో హైడ్రా సపోర్ట్ కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ అంజితో, వాసు, TV9 హైదరాబాద్.